నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా బీవీ కొరటపిస్తే నేను విజయవాడలో ఉన్నాను. ఇక్కడ మనకి ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటో కస్టమర్ అయితే ఉన్నారు. ఈయన ఒమేగా సికి ఎలక్ట్రిక్ ఆటో అనేది యూజ్ చేస్తున్నమాట. మనతో పాటు నిశాంత్ గారు అయితే ఉన్నారు. చాలా మంది అసలు ఎలక్ట్రిక్ ఆటో తీసుకుంటే బెనిఫిట్ ఉంటుందా లేకపోతే సిఎన్జి ఆటో తీసుకుంటే బెనిఫిట్ ఉందా అని డౌట్స్ అయితే ఉంటాయి. దాని క్లారిఫికేషన్ మనతో పాటు కస్టమర్. సార్ నమస్కారం. నమస్కారం సార్. సార్ మీరు ప్రీవియస్ గా ఆటో నడిపినప్పుడు డీజిల్ వాడేవారు లేకపోతే ఈవీ? డీజిల్ టాటా ఐరిష్ ఉండేది సార్. అది నేను యాక్చువల్గా ఏసీ మెకానిక్ ని దాని పర్పస్ యూజ్ చేస్తాను. అది నేను డైలీ వచ్చేసి 250-200 సమ్మర్లు తిరుగుతా 100%. రోజు అట్లా కిక్ బ్యాక్ ఉంటుంది ఏసీ. అండ్ మనం అది చేసుకుంటేనే ఏదన్నా ఖాళీ టైంలో ఓలా ర్యాపిడో ఆన్ చేసుకుంటాం. సో అదేంటంటే పద్దాకల డిస్కవర్ ఎక్కువ ఉంది దాంట్లో. ఓకే, 2 వీలర్ మీద వెళ్ళేవారు? 4 వీలర్ సార్. టాటా ఐరిష్ ఫస్ట్ నుంచి 4 వీలర్ లోనే ప్రిఫరెన్స్ ఇస్తాము. ఫస్ట్ లో బాగుంది కానీ ఇంకా మెకానికల్ వల్ల ఇబ్బంది అయిపోతుంది. అంటే మనం టైం టు టైం అక్కడికి వెళ్ళాలి, ఆల్మోస్ట్ జనాలు ఎక్కువ ఉంటాయి. సో అందుకని ఆలోచించి ఒకరోజు మీ ఛానల్లో నేను టైం పాస్ చూస్తా ఉంటే 300 కిలోమీటర్ రేంజ్ అని పెట్టారు. ఆ రేంజ్ అనేది నాకు రేంజ్ ఇంపార్టెంట్ మెయిన్. సో ఆ రేంజ్ చూసుకొని నేను ఎమ్మటనే మీరు స్క్రీన్ లైన్ లో నెంబర్ ఇచ్చారు. సో ఆ నెంబర్ తీసుకొని పలానా అంటే ఎమ్మటనే సార్ రెస్పాన్స్ అయ్యారు. సార్ ఎక్కడ ఏరియా నాకు లొకేషన్ షేర్ చేయండి, నేను వస్తానంటే నేను వచ్చాను. వచ్చి చూసుకున్న తర్వాత ఇట్లా వెహికల్స్ అయితే అవైలబిలిటీ లేవు, బుక్ చేసుకోవాలన్నా. సో నేను అమ్మటినే ఎంత అయితే అంత అమౌంట్ పే చేసేసాను, బుక్ చేసేసుకున్నాను. సో తీసుకున్నాను. ఇప్పుడు దాకా అయితే నాకు ఏ ఇబ్బంది అయితే లేదు సార్. రేంజ్ విషయంలో కానీ 300 రేంజ్ ఇచ్చారు. 265-270 సమ్మర్ 260 100% వచ్చి లోడ్ ఉండని, లోడ్ లేకపోతే. మీరు లోడ్ అంటే ఏసీలు లేకపోతే జనాలు ఎప్పుడన్నా వాళ్ళ ర్యాపిడో చేసినప్పుడు కానీ ఎట్లా వాడినా సరే 260 100% వచ్చింది. ఏ స్పీడ్ లో వెళ్తారు మీరు? ఫుల్ స్పీడ్ లో వెళ్తాను. ఇప్పుడు 50, ఇప్పుడు దీంట్లో మాక్సిమం స్పీడ్ ఎంత? 49, 48, 50 లోపల. సో కంపెనీ వాళ్ళు 47 ఇచ్చారు, నాకైతే 49 వెళ్తారు. మీరు డబ్బుల పరంగా సేవింగ్స్ కనిపిస్తున్నాయి 100% సార్. నేను ఇక్కడ సో ఫస్ట్ ఏంటంటే 180 రూపీస్ కి అయ్యేది ఛార్జింగ్. ఈ ఛార్జింగ్ ఫస్ట్ వాళ్ళు కొంచెం ఇబ్బంది పెట్టడం వల్ల ఫాస్ట్ ఛార్జింగ్ వేరే వాళ్ళు పెట్టారు. 220 రూపీస్ కి నేను ఆల్మోస్ట్ 260 కిలోమీటర్స్ తిరుగుతున్నాను. ఫుల్ ఛార్జ్ కి 220 రూపాయలు. 220 రూపాయలు. నేను 370 కిలోమీటర్స్ తిరుగుతాను. సో నాకు అదే నేను డీజిల్ కొట్టించుకోవాలని అంటే ఆల్మోస్ట్ 700 అబోవ్. 100% 700. 260 కిలోమీటర్స్ మనం తిరగాలి అంటే 700 అబోవ్. సో మళ్ళీ దాంట్లో ఏంటంటే ఈ తిరిగే కొన్ని రిపేర్లు వస్తాయి. ఇంజిన్ ఆయిల్ అని, ఫిల్టర్లు అని, మెకానిక్ తో ఇక తెలిసిందేగా. వాళ్ళు ఏంటంటే మెకానిక్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి హెవీ అయిపోతున్నాయి వెహికల్స్. మనం తీసుకెళ్లి చేయించుకోవాలంటే వాళ్ళు చెప్పిన టైంకి మనం వెళ్ళాలి. ఈ బాధ పడలేవులే అని చెప్పేసి టీవీలో ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడారు. మరి ఇంటి వద్దనే ఛార్జ్ చేసుకోవచ్చు సార్. అది ఓన్ హౌస్ ఉన్న వాళ్ళకైతే ఇంటి వద్ద పెట్టుకోవడానికి బాగుంటుంది. సపరేట్ ఇండివిజువల్ మీటర్ తీసుకుంటాం. నేను రెంటెడ్ ఉన్నప్పుడు ఏముంటుంది, నాకు ఇంట్లో 470-500 యూనిట్స్ ఖాళీ. అన్ని ఇంకొంచెం పెద్ద ఇంట్లో అంతా. నాకు నా యూనిట్లకి ఇది వచ్చి పడేళ్ళకి 900 యూనిట్స్ అవుతుంది. సో నాకు ఆల్మోస్ట్ నేను 2 సార్లు 9000 దాకా కరెంట్ బిల్ కట్టాను. కంపెనీలో కూడా చూపించాను. ఇది సార్ పరిస్థితి అంటే బెర్జిన్లో ఏర్పాటు చేస్తాం అన్నారు. స్టార్టింగే కాబట్టి అవుతుంది కొంచెం టైం. సో మీరు రోజు ఛార్జింగ్ స్టేషన్ దగ్గరకు వచ్చి ఇక్కడికి వచ్చి చేసుకుంటారు. 500 యూనిట్స్ అబోవ్ అవుతుంది ఇంట్లో, ఏది బండి పెట్టక ముందు. సో అందుకని దాన్ని కట్ చేసేసారు. ఇంటి ఓనర్ తో మాట్లాడుకొని మైట్రా ఇప్పించుకుందాం అంటే అది తొందరలో కొలాప్స్ చేసేయింది. అందుకని వాళ్ళు అవకాశం ఇచ్చారు, పెడదామయ్యా టైం ఇవ్వండి కొంచెం అని అన్నారు. సో మీరు డబ్బుల పరంగా సేవ్ అన్నారు. బట్ ఇంకోటి చాలా మంది డౌట్ వచ్చేది, ఈవీ ఆటోలు అంటే అంత పికప్ లాగు అని చాలా మంది కొన్న డౌట్. ఇది పికప్ నెంబర్ 1 ఉంటుంది సార్. నేను నా ఇంట్లో మొత్తం 10 మంది ఉంటారు. కావాలని నేను 10 మందిని ఎక్కిస్తాను. ఎక్కించి ట్రై చేస్తాను. పికప్ విషయంలో కానీ, స్పీడ్ విషయంలో కానీ నెంబర్ 1. నేను హిల్స్ కూడా ఎక్కించా. ఇటువైపు చిట్టి నగర్, పడమత, ఇటువైపు అంతా హైట్ ఎక్కిస్తా. బాగానే ఫ్రీగా లాగేస్తా. ఇబ్బంది అయితే ఏం. లైటింగ్ పరంగా నైట్ టైం విజిబిలిటీ ఎలా ఉంది? కొంచెం డల్ ఉంటుంది సార్ అంతే. దాన్ని ఎక్స్ట్రాగా మనం లైట్ వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మైలేజ్ వేరియేషన్ వస్తుంది. సో నాకు ఇబ్బంది అయితే ఏం లేదు. మనకి ఐ ఎఫెక్ట్ ఏం లేదుగా, నడిచేది ఇబ్బంది లేదు. జాగ్రత్త చూసుకున్నాం, ముందుగానే చూస్తుంటాను. చీకట్లో తప్పదు అనుకున్నప్పుడు డిప్పర్ వేసుకుంటే కనపడిపోదు. మరీ తీసేసిన విధంగా అయితే లేదు. ఈ 4 నెలల కాలంలో మీరు ఈ ఆటోలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా గమనించారా? ఇబ్బందులు అంటే ఇప్పుడు దాకా అయితే ఏమీ లేదు సార్. నాకు ఇప్పుడు దాకా అయితే ఏమీ లేదు. అందరికి చాలా మంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చెప్పారు కానీ నేను చెప్పాలన్నా నాకేం లేదు. ఒక చిన్న ఎర్రర్ కోడ్ చూపిస్తుంది, దానివల్ల ఇబ్బంది. మైలేజ్ అని డిస్టర్బ్ అవ్వలేదు. సో వాళ్ళకి చూపిస్తుంది, దీనివల్ల ఏం అవ్వలేదు. నేను మీరు ఎలక్ట్రిక్ ఆటోని ఎంత కొనుగోలు చేశారు? 370. 3,50,000 డైరెక్ట్ క్యాషా మీరు? లేదు సార్, ఈఎంఐ డౌన్ పేమెంట్ పే చేసి ఈఎంఐలో తీసుకుందాం. కొత్తగా ఎవరైనా ఆటో తీసుకుందాం అనుకుంటే
సిఎన్జి డీజిల్ తీసుకోమంటారు, ఈవీ తీసుకోమంటారు? 100% ఈవీ తీసుకోవచ్చు సార్. 100% ముందు టెక్నాలజీ 100% ఈవీయే వచ్చేది. మనకి తగ్గిపోతా ఉంటాయి. సో రిస్క్ తక్కువ, హ్యాపీగా మనం ఎక్కడ కావాలంటే అక్కడ రీచ్ అయిపోవచ్చు. ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఇబ్బంది అయితే రాలా. ఇంకోటి చాలా మంది చెప్పారు ఆటో ఈవీకి వెళ్ళడానికి నేను ఒకసారిగా నాకు లాంగ్ పడుతుంది, బట్ ఇది అప్పటికప్పుడు రేంజ్ పెంచుకోవడం కావద్దు కదా అని కొన్ని ప్రశ్నలు అయితే వస్తుంది. మనం తీసుకున్నప్పుడే రేంజ్ ఉన్న వెహికల్ తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 100 కిలోమీటర్ల రేంజ్ ఉన్నాయి, తీసుకొని బాధపడే కంటే బిఫోర్ గానీ ఇప్పుడు టెక్నాలజీ పెరిగే కొంత రోజు అప్డేట్ అవుతా ఉంటుంది. సో మనం ఇప్పుడు నేను 260 వస్తుంది సార్. ఇప్పుడు డోడో అని కొత్త వెహికల్స్ వచ్చినాయి, 8 సీటర్. నా మనసుకి అది నాకు నచ్చింది. సో నాకు ఉన్నా లేకపోయినా అదేమవుతుందంటే మల్టీపర్పస్ గా దాన్ని అవసరమైతే అసలు ఎంత బాగుందంటే డోడో, మీరు ఒక్కసారి దాన్ని నెక్స్ట్ టైం రివ్యూ చేయండి. అది చేస్తే 100% లైక్ చేస్తారు జనం. ఎందుకంటే సిట్టింగ్ కూడా ఇట్లా ఫ్రంట్ సైడ్ కి ఇచ్చాడు, సైడ్ ఇచ్చాడు. 10 నెంబర్స్ హ్యాపీగా కూర్చో. మోడల్ పేరేంటి మీరు తీసుకుంది? ఒమేగా సిటీ, స్ట్రీమ్ సిటీకి మీరు 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 100కి 10కి 10% ఇస్తాను. నేను మైనస్ లేదు చెప్పను, ఎందుకు అంటే నాకేమి నేను ఇబ్బంది పడలేదు కాబట్టి. సో నాకేమన్నా చిన్న ఎర్రర్ కోడ్ వచ్చిందంటే వీళ్ళని అడిగాం అనుకోండి, ఎమ్మటే రెక్టిఫై చేస్తారు. లేకపోతే దానివల్ల ఏమన్నా ఎఫెక్ట్ ఉంది అనుకోండి, ఎఫెక్ట్ ఉంది పెట్టేయండి అని అంటారు. వాళ్ళు చూసుకొని చేసి ఇచ్చేస్తారు. షార్ట్ టైం లోనే సర్వీస్ రిజాల్వ్ చేస్తారు. సర్వీస్ మేనేజర్ ఎవరు రెస్పాండ్ అయినా అందరు రెస్పాండ్ అవుతారు. మెయిన్ కావాల్సింది ఏంటంటే మేనేజర్ సిఓ మనకు రెస్పాండ్ అవుతున్నాడు. సో ఆయన బట్టే మనం ఒకవేళ పక్కన వాళ్ళు ఏమైనా డిస్కస్ చేసినా గానీ ఆయన ఎంకరేజ్ చేస్తారు బాగా. ఆయన ఇప్పుడు 10 మంది ఇక్కడికి వచ్చి ఓనర్ తోనే మాట్లాడతారు. వాళ్ళతోనే ఏ టైం ఫోన్ చేసినా ఎమ్మటనే పిక్ చేస్తారు. అదొకటి నాకు నచ్చింది. ఎందుకంటే నేనే ప్రొఫెషనల్ గా నేను ఏసీ వర్కర్, నేను అసలు ఫోన్ కి రెస్పాండ్ ఉన్నది వాస్తవం చెప్తున్నా. అంటే కస్టమర్ తో అతనితో రిలేషన్ అయిపోయిన తర్వాత సామాన్యంగా నేను పట్టించుకోను. నాకు అవసరం అయితే నేను పిక్ చేస్తాను, లేకపోతే లేదు. బట్ ఆయన 24 hours లో నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా గానీ సార్ చెప్పండి సార్ నిశాంత్ గారు ఎక్కడ ఉన్నారు, అదొకటి మనకు నచ్చింది. OSM సంబంధించిన స్ట్రీమ్ సిటీ ఎలక్ట్రిక్ ఆటో తీసుకున్నారన్నమాట. నేను చెప్పినట్టుగానే కంపెనీ వాళ్ళు 300 చెప్పారు, బట్ ఖచ్చితంగా 260 నుంచి 265 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుందని చెప్తున్నారు. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నట్లయితే మీ కస్టమర్ ఇవి మాకు షేర్ చేద్దాం అనుకోలేదు, స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ ఫామ్ లింక్ ని ఫిల్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.